వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. మీకు తెలుసా సద్గురునాథ షిరిడి సాయిబాబా నిజమైన కథ? షిరిడి బాబా నిజానికి దత్తాత్రేయుడి అవతారం. దత్తాత్రేయుడు ఎలా జన్మించాడంటే, ఒకనాడు త్రిదేవతలందరూ కలిసి త్రిమూర్తులను అడిగారు, ఈ సృష్టిలో పరమ పతివ్రత ఎవరు అని. అప్పుడు శివుడు అత్రి మహాముని పద్మి అనసూయ పరమ సాధ్వి అని చెప్పాడు. అప్పుడు ముగ్గురమ్మలు కోపంతో త్రిమూర్తులందరినీ సాధువులుగా మార్చి అత్రి మహాముని పద్మి అనసూయను పరీక్షించమన్నారు. అప్పుడు త్రిమూర్తులు సాధువుల రూపంలో వెళ్ళి అత్రి మహాముని పద్మి అనసూయని భిక్ష అడిగాడు. వాళ్ళు అడిగిన వింత కోరికను వర్ణించి వాళ్లను పసిపిల్లలుగా మార్చి పాలు పట్టింది. అప్పుడు త్రిదేవతలు, ఏందబ్బా ఇంతసేపు అయినా కానీ త్రిమూర్తులు ఇంకా రాలేదు అని చింతిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి, ఒకసారి భూలోకంలోకి వెళ్ళి చూద్దాము రండి అన్నాడు. అప్పుడు త్రిదేవతలు అందరూ కలిసి అత్రి మహాముని పద్మి అనసూయ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ త్రిమూర్తులు పసిపిల్లలుగా మారాడు. అప్పుడు అత్రి మహాముని పద్మి అనసూయ వాళ్ళకి పాలు పట్టి తర్వాత బుజ్జగిస్తూ ఉంది. అప్పుడు త్రిదేవతలు కొంగు చాచుకొని మాకు పతిభిక్ష పెట్టండి అన్నారు. అప్పుడు ఆమె కూడా తల్లి కాబట్టి ఆమె వాళ్ళ భర్తల్ని తిరిగి ఇచ్చింది. అప్పుడు అత్రి మహాముని వచ్చి, నువ్వు నాకు సంతానంగా జన్మించాలి అన్నాడు. అప్పుడు త్రిమూర్తులు కలిసి దత్తాత్రేయుడిగా అవతరించాడు. తర్వాత పశుపక్షాదులు మొత్తం కుక్కలుగా మారి ఆయనకు వాహనమయ్యాడు. తర్వాత ఆయన 4 చేతుల్లో నుంచి నక్షత్రాలు పుట్టాయి. తర్వాత మొదటి కన్నులో నుంచి నక్షత్రం పుట్టి సద్గురు సాయిగా జన్మించాడు. ధన్యవాదములు.